మీ సన్నిధికి చేరి తలలు వంచి మోకరించి దీన మనస్సుతో దేవా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించి మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునేటట్టు, మిమ్మల్ని మేము రుచి చూచి ఎరుగునట్లు మీ కృప చూపమని, మా శరీరం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో దేవా నా తండ్రి, దానికి ఎందుకు అంత పవర్ ఉందో దాన్ని తెలుసుకొని దేవా మేము శరీరాన్ని జయించగలిగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, వింటున్నమేము చెబుతున్నమేము కేవలము విని చెప్పి గ్రహించకుండా, ప్రవర్తించకుండా, మోసపోయే వాళ్ళంగా ఉండకుండా ఈ వాక్యము మా లోపల నాటబడి దేవా మా ఆత్మలను రక్షించుటకు శక్తి గలదని నమ్మి ముందుకు సాగే భాగ్యమే మాకు అనుగ్రహించుమని, ప్రశ్నలు వేసిన ప్రతి వ్యక్తి సరి అయిన సమాధానము పొందగలుగునట్లు సహాయము దయచేయమని, దేవా మీ జ్ఞానంతో, మీ ఆలోచన విధానంతో మీ వాక్యాన్ని పరిశోధిస్తూ కొన్ని మాటలు మేము నేర్చుకుంటున్నాం. అది ఎంతవరకు సరి అయినదో కూడా మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యమే మాకు ఇవ్వమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బంజారాహిల్స్ నుంచి ఒక సోదరుడు ఫోన్ చేసి ఈ ప్రశ్న వేశాడు. మన పాఠాలన్నీ వింటున్నాడు గనక ఈ శరీరము పంచభూతములతో నిర్మించబడింది అని మనము ఒక అవగాహనకు వచ్చాము. అది వాస్తవమే. అయితే ఎందుకంటే దేవుడు ఈ శరీరాన్ని నిర్మించటానికి నిజంగానే పంచభూతములతో మరి తయారు చేశాడు. ఈ పంచభూతములు దేవుని సేవకులైన ఆత్మలు, దేవదూతలు అని కూడా మనం తెలుసుకున్నాం. మరి ఇటు దేవదూతలు దేవునికి మరియు మనకు కూడా సేవకులైన ఆత్మలు గనక మనకు సేవ చేసి మనల్ని ముందుకు నడిపించవలసిన ఈ సేవకులు మనకెందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మనల్ని ఎందుకు దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు అని ఆయన ప్రశ్న వేశాడు. నిజంగా ఆలోచింపదగిన ప్రశ్న ఇది. కొందరికేమో శరీరంలో కంటిన్యూస్గా బాధలు, కన్నీళ్లు, రోగాలు, సమస్యలు ఎన్నో వస్తున్నాయి. మరికొందరు హ్యాపీగా గడుపుతున్నారు. హ్యాపీగా గడిపిన వాళ్ళలో కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటున్నాయి. ఒకవేళ కష్టపడే వాళ్ళు దేవునికి అనుగుణంగా బతికినా ఎందుకీ కష్టం అనేది ఈరోజు ప్రతి మనిషి ఆలోచిస్తున్నాడు, తపన పడుతున్నాడు. ఈ శరీరాన్ని జయించలేక మరి దేవునికి దూరమై నరకాగ్నిలో పడడానికి సిద్ధంగా ఉన్న అనేక మందిని ఆ అగ్నిలో నుంచి లాగి రక్షించాలి అంటే మనము దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ఆయన ప్రశ్నించాడు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానికి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల
ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలు. ఆ తర్వాత శరీర కార్యాల గురించి ఒక లెక్క చెప్పాడు. దేవుడే తన ఆత్మ చేత ఈ వాక్యాన్ని భక్తుడి చేత రాయించి శరీరం యొక్క తత్వము, శరీరం యొక్క ఇచ్ఛ, శరీరం యొక్క కోరిక, శరీరానికి ఉన్న పవర్ చెప్తున్నాడు. ఈ శరీరాన్ని మనం జయించాలి అంటే తప్పకుండా మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందిన వారం కూడా శరీరాన్ని అప్పుడప్పుడు జయించలేకపోతున్నాం. ఏది చేయొద్దు అనుకుంటున్నామో అది చేస్తున్నాం, ఏది ఆలోచించకూడదు అనుకుంటున్నామో అది ఆలోచిస్తున్నాం, ఏది చూడొద్దు అనుకుంటే దాన్ని చూసే పరిస్థితి. ఇది ఎందుకు మన మీద ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అని మన ముందున్న ప్రశ్న. దేవుడు రాయించాడు, చెబుతున్నాడు, దాన్ని జయించండిరా బాబు అని చెబుతున్నా జయించలేక ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే శరీరమే, అందులో నుంచి పుట్టిన ఆలోచనల ప్రతిరూపమే మరలా మనల్ని ప్రశ్నించేటట్టు చేస్తుంది. దీనికి సపోర్టింగ్గా రోమాపత్రిక 7వ అధ్యాయం 18లో కూడా పౌలు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఈ శరీరంలో మంచిదేది లేదు అంటున్నాడు. ఇలా మంచిదేది లేని శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకు, లేదా ఇస్తున్నాడు? ముందున్న శరీరము, అసలు శరీరము తయారు చేసినప్పుడు మంచిదేనా? ఆ శరీరంలో ఎప్పుడు మంచిది ఏది లేకుండా పోయింది? ఈయన రాసేటప్పటికీ ఈ శరీరము తయారు అయినప్పటికీ కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల తేడా వచ్చింది కనుక ఇప్పుడు నా శరీరంలో మంచిదేదీ లేదు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను అని ప్రశ్నేసుకున్నాడు ఆ రోజు భక్తుడు. అలా ఇట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించును అని యేసుక్రీస్తు కోసం మొరపెట్టి, యేసుక్రీస్తు ఒక్కడే ఈ శరీరము నుండి, దీని ఇచ్చల నుండి, దీని కోరికల నుండి మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు అనే భావన చెప్తున్నాడు అక్కడ. నిజంగా మన శరీరము పంచభూతములతోనే నిర్మించాడన్న దానికి మనకు ఆదికాండంలో సాక్ష్యం ఉంటుంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, ఎలా నిర్మించాడు అంటే మళ్ళా కీర్తనాకారుడు చెప్తాడు. ఎలా నిర్మించాడు అంటే యోబు గ్రంథంలోకి వెళితే అగాధ జలముల్లో ఉన్న మట్టిని తీసుకుని మరి బొమ్మను చేసి అందులోకి తన ఆత్మను ప్రవేశపెట్టి అప్పుడు నరుడు జీవాత్మాయను అనగా మనలో ఉన్న ఈ బాడీలో మినిమం అంటే మనకు కనబడుతున్నాయే ఒక 5 మూలకాలు ఉన్నాయి, 5 భూతాలు ఉన్నాయి, అవే పంచభూతములు. ఆ తర్వాత నీ శరీరంలో ఈ ప్రకృతిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో నేడు శాస్త్ర ప్రకారంగా 105 మూలకాలు ఉన్నాయని కనుక్కున్నారు. అలాంటివన్నీ మనలో ఉన్నాయి. వెండి, బంగారము, ఫాస్ఫరస్, ఇనుము, జింకు, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. అమ్మోనియం, అల్యూమినియం, రకరకాలు. అలాగే ఈ ప్రకృతిలో ఎన్ని వాయువులు తయారవుతాయో, ఎన్ని వాయువులు ఉన్నాయో, మనకు ఆ వాయువులన్నిటినీ తయారులో ఉన్నాము, వాటి వాడకంలో ఉన్నాం. అగ్ని, నీరు, ఇలా అన్నిటితో మిళితమై ఉన్న ఈ శరీరము అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా తయారైంది, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే అసలు ఈ సృష్టి అంతా దేవదూతలమయమని 148వ కీర్తన చదివితే ప్రతిదీ దేవదూతలేనని, దేవుని సేవకులేనని. 103వ కీర్తన చదివితే, 104వ కీర్తన చదివితే ఇవన్నీ దేవదూతల మయమని, ఆ దేవదూతలు దేవుని మాట ప్రకారంగా ఒక దూత నేలగా, ఒక దూత నీరుగా, మరొక దూత ఇలా వాయువులుగా, ఇలా అన్నిటిగా మారిపోయిన సంఘటన మన బైబిలే చెప్తుంది కనుక దేవుడు తన దూతలను ఇలా వాయువులుగా, మీరు ఇలా ప్రకృతిలోని ప్రతి పదార్థంగా రూపాంతరం చెందించినప్పుడు దేవుని మాట వినే ఈ దేవదూతలు ఎందుకు శరీరముగా మారినప్పుడు, మన శరీరముగా మనము ధరించుకున్నప్పుడు మనకెందుకు విరోధముగా ఆపేక్షిస్తున్నాయి? దిస్ ఈస్ ది వండర్ఫుల్ క్వశ్చన్.
అలా ఈ శరీరానికి ఈ ప్రకృతిలో నుంచే వచ్చే తిండిని మనల్ని తినుమని, ఆ తిండి ద్వారానే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎదుగుతామని చెప్పిన దేవుడు ఈ ప్రకృతిలో ఉన్న తిండిని తింటేనే మళ్ళీ దీనికి రోగాలు వస్తున్నాయి. ఎందుకు? ఈ రోగాల బారి నుండి రక్షించుకోవాలి అంటే మరలా ప్రకృతిలో ఉన్న మందునే వాడుకోమంటున్నాడు. ఎందుకు ఈ శరీరం రోగానికి గురవుతుంది? ఎందుకు ఈ శరీరం ఏమి మంచి పదార్థాలు తిన్నా నీ ఆలోచన విధానాన్ని బట్టి, అంటే మైనస్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ కాక మైనస్ థింకింగ్లో ఉన్న లేనిపోని రోగాలు వస్తున్నాయి, లేదా మానసిక ప్రవర్తనే దెబ్బతినే పరిస్థితిలోకి వస్తున్నారు. ఎన్నో రోగాలు. దేవదూతలు ఎందుకు ఇలా తిరుగుబాటు చేశాయి అనేదే మనిషి ఈరోజు ఒక క్రైస్తవుడు ప్రశ్నించాడు అంటే మనం ఆలోచించాలి. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ దొరుకుతుంది. బైబిల్ వెతికినప్పుడు తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. ఆదికాండం నుంచి మనం ఆలోచించగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏ నేల నుండి అయితే నరుని నిర్మించాడో ఆ నరునిలో నుంచే నారిని తీశాడు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించని ఆజ్ఞాపించిన దేవుడు ఎప్పుడైతే నరుడు తినవద్దని పండు తిన్నాడో అప్పటి నుండి దేవుడు ఏం చేశాడో గనక మనం గమనిస్తే 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 14 సర్పాన్ని అడిగినప్పటి నుంచి, అంతకుముందు నరుణ్ణి అడిగాడు, నారీని అడిగాడు, వాళ్ళు మా తప్పు కాదు, మరి మమ్మల్ని సర్పం మోసపుచ్చిందనో అవ్వ తినిపించిందనో, ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ శరీరంలో మార్పు వచ్చింది. శరీరం ఆత్మకు విరోధంగా మాట్లాడడం ప్రారంభించింది. నేను మంచోన్నే, నన్ను పలానా వాళ్ళు చెడగొట్టారు, పలానా విషయం నన్ను చెడగొట్టింది, పలానా విషయం నన్ను కలిసివేస్తుంది, ఎందుకు నువ్వు ఇలాగ ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అంటే, ఏం చేద్దాం వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి గురించి నువ్వెందుకు ఆలోచించి టెన్షన్ పడుతున్నావు అని అంటే సమాధానం దొరకదు. అందుకే ఈరోజు ఆ రీతిగా ఆ రోజు నుంచి ఎప్పుడైతే అవ్వ పండు తిన్నదో అప్పటి వరకు దేవుడు మనిషి ఆయుష్ని గురించి మాట్లాడలేదని గమనించి, తిన్న తర్వాత స్త్రీలలో ఒక మైటోకాండ్రియా అంటే ఈ యొక్క క్రోమోజోములలో ఉన్న పరిస్థితిని మనం గమనిస్తే, ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏ అని మన యొక్క ఆలోచనలు నియంత్రించేది, మన గుణగణాలను, మన పిల్లల రూపురేఖలను అన్నీ ఒక గొలుసుకట్టుగా వంశ పారంపర్యంగా ఏవైతే వస్తున్నాయో వాటన్నింటినీ నియంత్రించే, మరి నడిపించే ఈ ఎంజైమ్స్లో కణంలో ఒక మైటోకాండ్రియా అనే చిన్న కణం, అది ఈరోజు మనం ఎదగటానికి, పరిగెత్తటానికి, వయసులో ఉన్నప్పుడు ఏ వయసులో ఏది రావాలో, ఎలా నువ్వు పరిగెత్తాలో నిన్ను ఎదిగించేది అదే కణం, సిగ్నల్ ఇచ్చేది. ఒకసారి తర్వాత సగం మన ఏజ్ ఎప్పుడైతే కరెక్ట్గా దేవుడు 60 ఏళ్ళు నిర్ణయించాడు, 70 ఏళ్ళు నిర్ణయించాడు అంటే 35వ ఏడు నుంచి మళ్ళీ అదే మైనస్ సిగ్నల్ ఇస్తూ, పాజిటివ్ సిగ్నల్ ఇస్తూ, ఎందుకు ఇలా మనం ముసలితనము, మన ఏంటంటది వార్ధక్యం అంటారు, ముసలితనం, దాని గురించి మన అవయవాలు సరిగా పని చేయలేని దశ, ఆఖరికి ఎవడేం చేయకపోయినా, ఏ రోగం రాకపోయినా, గుండెనా పని చేయకుండా ఆగిపోయే పరిస్థితి ఇది కల్పించేది స్త్రీలలో ఉంది. ఈ స్త్రీలలో ఉన్నదే మళ్ళీ స్త్రీ పురుషుల కలయిక వలన XX కానీ XY కానీ క్రోమోజోముల కలయిక కలిసిన అందరిలో వచ్చి మన ఆయుష్, మన జీవన విధానము తగ్గిపోవడానికి ఈ కణాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయో ఈ శాస్త్రవేత్తలకు అర్థం కాకపోయినా దేవుడు అర్థం చేసే పరిస్థితి ఇక్కడ చెప్పాడు. జాగ్రత్తగా చదివితే అసలు అడిగిన ప్రశ్నకు బైబిల్లో సరిగ్గా సమాధానం అంటే ఒక రెఫరెన్స్ లేదు. అయినా ఆత్మచేత నువ్వు పరిశీలించి పరిశోధిస్తే ఎక్కడో దగ్గర ఆన్సర్ దొరుకుతుంది తప్పకుండా. అందుకే దొరుకుతుంది. ఇక్కడ చూస్తే 3వ అధ్యాయము 14 నుంచి,
అందుకు దేవుడైన యెహోవా ఉమ్, సర్పముతో, సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను ఉమ్, భూ జంతువులన్నిటిలోను అన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నువ్వు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ కడుపుతో ప్రాకు నీవు బ్రతుకు దినములనియు నీవు బ్రతుకు దినములనియు మన్ను తిందువు. మన్ను తిందువు. చూసారా, సర్పాన్ని చెప్పించి దాన్ని మన్ను తింటావు అన్నాడు. అది తినే మన్నుతో ఆలోచించాలి. మన్ను అంటే మంటితో తయారైనన్ని, మనం కూడా తినేది మన్నే, కానీ మనం తినే మన్ను ఏమంటుంది, ప్యూరిఫై చేసి, ఏదైతే మంచినీళ్ళను ప్యూరిఫై చేసి తాగుతున్నామో అలాగే మట్టి మరి చెట్టులో నుంచి పండ్లు, కూరగాయలు, బియ్యం ఇలా వచ్చినది మనమే తింటున్నాం. అలా ఒక సర్పాన్ని శపించిన దేవుడు ఆ తర్వాత వెంటనే మనిషిని శపించకుండా మనిషికి కష్టాన్ని, మరి స్త్రీకి గర్భవేదనను, ప్రసవ వేదనను పెంచిన తర్వాత నేలను శపించడం మనం చూస్తాం. చదవమ్మయ్యా. ఆయన ఆదాముతో, ఆయన నీవు నీ భార్య మాట విని నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల నీ శపింపబడి నిమిత్తము ఉన్నది. నేల శపించబడినదే. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు నీ బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. వాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. అంటే నేల ఇక తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే శాపానికి గురైందో అప్పుడు నేనెందుకు నేలగా మారాను, నేనెందుకు దేవుని యొక్క కుమారులను బ్రతికించటానికి నా రూపాన్ని ఏదైతే మార్చుకున్నానో ఈ నరుని వలనే నాకు ఈ శాపం వచ్చిందని అప్పటి నుంచి నేల చేసే పనులను గురించి దేవుడు చెప్తూ ఇక నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నువ్వు పంట తినాలి అంటే దుక్కి దున్నాల్సిందే. ఆ పరిస్థితి ఆదికాండం నుంచే ప్రారంభమైంది. వారు తినే తిండి ఎప్పుడైతే నేల శపించబడిందో అప్పటి నుంచి మరి వాళ్ళని ఏదైనా వనంలో నుంచి బయటికి వెళ్ళగొట్టి, అది ఆశీర్వదింపబడినది, అది మరి తోట పంట గనక ఇక దానిలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి శపించబడిన నేలలోనికి వారిని బయటికి గెంటేశాడు గనక అప్పటి నుంచి ఆ నేల యొక్క ఆహారం తింటున్న మనిషి రోగాలకు బారి, ఆయుష్ తగ్గిపోవడం, చనిపోవడానికి సిద్ధం అవ్వడం అన్నీ ఆ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కణములో ఉన్న ఈ రియాక్షన్, ప్రతి కణములో ఉన్న ఈ యాక్షన్ వలన మనిషి ఆలోచన విధానం, శరీరం కోసం తన కోసమే ఆలోచించుకునే విధానం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే అంతా కెమికల్సే కదా బాడీలో ఉన్నాయి. ఈ కెమికల్స్ యొక్క చర్యల వల్లనే మన ఆలోచనలు పుడుతున్నాయని ఈరోజు శాస్త్రవేత్త చెప్తున్నాడు తప్ప ఈ శరీరంలో ఉన్న ఇచ్చ, శరీరానికి ఉన్న క్రియ, శరీరంలో జరిగే క్రియల వలనే మన ఆలోచన విధానాలుండి మన అనుభూతి, మన అనుభవం చూసిన దాన్ని బట్టో వినదాన్ని బట్టో మనలోని ప్రతిస్పందన ఉంటుంది కనుక ఇదంతా ప్రకృతిలో వచ్చిన మార్పులను బట్టి మన శరీరంలో కూడా మార్పులు వచ్చాయని, మన ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయని చెప్పడానికి ఇది సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. అందుకే నేల మొలిపించటం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రయాసంతో నేను నేలకు తిరిగి వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదాము. అంటే మంటిలో నుంచి వచ్చిన ఈ దేహం తిరిగి మన్నపోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి ఆ తర్వాత మనం ప్రసంగిలోకి వెళ్తే మన్నైనది తిరిగి మంటికి చేరుతుంది ఆత్మ. ఎప్పుడైతే ఈ మంటి బొమ్మలోనికి ఆత్మ ప్రవేశించిందో ఈ ఆత్మను నానా విధాలుగా ఇబ్బంది పెట్టే ఇచ్చ ఈ శరీరానికి దాపురించింది. ఇది దేవుడే చెప్తున్నాడు. ఆ ఆత్మకు దీనికి శక్తి వచ్చింది కనుకనే నీ ఆత్మకు ఈ శరీరాన్ని జయించే శక్తి మరలా దేవుడే నీకు ఆత్మ సహాయము, దేవుని ఆత్మ సహాయం చేసి ఆ ఆత్మ ద్వారా ఆనాటి ప్రవక్తలను, ఆనాటి న్యాయాధిపతులను ఎంతో మందిని ప్రేరేపించి మీరు ఎలా బ్రతకాలి, మీరు ఇలా బ్రతకాలి, మీరు ఇలా బ్రతకాలా,
శరీరానికి విరుద్ధంగా, లోకాశలకు విరుద్ధంగా మీరు ఇలా బ్రతకాలని హెచ్చరిస్తూనే వస్తున్నాడు. అయినా ఏ ఒక్కరు దాన్ని విన్నా, గ్రహించినా పాటించలేక అన్యాయమైపోయినప్పుడు యేసుక్రీస్తు వచ్చి మరి తన ప్రాణాన్ని శిలువలో పెట్టి తన ప్రాణాన్ని మరి కాపాడుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని ప్రార్థనల చేత, యాచనల చేత, కష్టాల చేత, కన్నీళ్ల చేత, అన్నిటి చేత ఈ శరీరాన్ని జయించి, అప్పటి వరకు ఏ మానవుడు ఈ శరీర ఇచ్ఛను జయించలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ఈ శరీర ఇచ్ఛను జయించి ఆత్మను నిత్యత్వంలోనికి నడిపించుకునే స్థితికి చేర్చుకున్నాడు. గనుకనే ఆయన ద్వారా దేవుడు మరి ఆయనకు సర్వాధికారాన్ని ఇచ్చి మరలా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మనం పరలోకానికి వెళ్తామో, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తామో ఆ విషయాన్నే ఈరోజు గలతీ పత్రికలో చెప్పాడు. మీరు శరీరానికి వ్యతిరేకంగా, శరీరం మీకు వ్యతిరేకంగా ఉంటుంది కనుక దాని ఇచ్ఛను నెరవేర్చాలంటే నేనిచ్చే ఆత్మను పొంది, ఆత్మను ఆర్పకుండా ఆత్మానుసారంగా ఆలోచించమన్నాడు. ఆ విషయం రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. ఆలోచిస్తే కొన్ని గొప్ప గొప్ప సంగతులను మనం నేర్చుకోవచ్చు. ప్రతి దినము, ప్రతి క్షణం మన పనులతో పాటు, మన కార్యాలతో పాటు యేసుక్రీస్తు కార్యాలను కూడా చూడమని ఎందుకన్నాడు? ఏ ప్రశ్న వేసినా ప్రతి ప్రశ్నకు సమాధానము ఖచ్చితంగా దొరుకుతుంది. కాకపోతే మనం వెతకాలి. వెతికితే దొరుకుతుంది. ఏంటిది? వాక్యంలో నీకు సమాధానము, దేవుని యొక్క జ్ఞానం. అదే మనం ఆ లోకంలో కూడా జోకేసుకుంటాం. ఏదైనా పడిపోతే కూడా వెతుకుడి దొరుకును అని. ఒక్కొక్కసారి దొరకదు. కానీ ఆత్మవాక్యాన్ని మాత్రం నువ్వు ఎంత ఎతికితే అంత దొరుకుతుంది. ఆలోచించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక, ఈ ధర్మశాస్త్రము, ఈ శరీర తత్వము, ఆత్మతత్వాన్ని గురించిన సంఘర్షణ నిజంగా రోమాపత్రికలో పౌలు తన మీద పెట్టుకుని, తన శరీరం మీద పెట్టుకుని ఎంత బాగా రాశాడో, ఎంత బాగా మనిషి ధర్మశాస్త్రానికి అతీతంగా దేవుని ఆత్మ సహాయముతో, క్రీస్తు ప్రేమతో ఈ శరీరాన్ని ఎలా జయించాలో, శరీరం యొక్క తత్వం ఏంటో సంపూర్ణంగా మనకు వివరిస్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఈ శరీరానికి మరి ఆత్మకు సంజోతం, కలపడం, ఈ రెండింటినీ ఏకం చేయడానికి దేవుడు ప్రతి మనిషికి ఒక స్వతంత్ర వ్యవస్థనిచ్చాడు. అది మనస్సు. ఈ మనస్సు ఎటు తిరిగితే మనం అటు తిరుగుతాం. ఈ మనస్సు ఎటువైపు ఏది అంటే మనస్సు స్టాండర్డ్గా ఉంటుంది. ఆత్మకున్నది పవరు, శరీరానికి ఉన్నది పవరు. శరీరం ఈ పవర్తో లాగినప్పుడు ఈ మనసు ఇటు మరితే మనం శరీర స్వభావం గలవరం అయిపోతాం. ఒకవేళ ఈ మనస్సును ఆత్మ లాగగలిగితే, ఆత్మ వైపు ఈ మనస్సు వెళ్ళగలిగితే మనం ఆత్మానుసారంగా ఆలోచించగలుగుతాం. మన ఆత్మకు దేవుని ఆత్మ తోడై ఈ పవర్తో ఇటు వెళ్ళగలిగితే అంటున్నాడు. అంటే మనస్సును కంట్రోల్ చేసుకోవాలి.
ఈ మనస్సే మహా చెడ్డది, మహా భయంకరమైనది. అందుకే ఈ మనస్సు చంచలమైనది. అది ఎటు తిరుగుతుందో ఎప్పుడో చెప్పలేని పరిస్థితి. కానీ ఎంత దేవుని వైపు వెళ్ళాలన్నా ఎప్పుడు శరీరం వైపే వెళ్తుంది. ఎందుకంటే ఈ శరీరం యొక్క ఆత్మల యొక్క కలయిక వలన పుట్టింది ఇది. ప్రతి మనస్సు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి వారి మనసు ప్రత్యేకమే. నీకున్నటువంటి మనసు నాకుండకపోవచ్చు, నాకున్నటువంటి మరి ఇంకొకరు ఉండొచ్చు. కానీ అందుకే యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అని. ఎందుకన్నాడంటే ఆ మనస్సు పవర్ఫుల్ అయింది. అది శరీరానికి వైపు ఎప్పుడూ లొంగకుండా ఆత్మవైపు లొంగిపోయింది. అందుకే ఎప్పుడు ఆత్మకార్యాలను జయించింది, ఆత్మకార్యాలను జరిగించింది, శరీరం వైపు ఆకర్షింపబడలేదు. అందుకే మనమైతే ప్రతి చిన్న విషయంలో శరీరంగానే ఆలోచిస్తున్నాం. ప్రతి చిన్నదానికి పడిపోయే పరిస్థితి. ప్రతి ఆలోచన ఈ లోకం, లోకాశలు, లోకం ఇవన్నిటి గురించే ఆలోచించగలిగితే మన బాధ్యత అనుకుంటున్నాం. ఆఖరికి చనిపోయే ముందు కూడా ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా పిల్లలు ఏమైపోతారో, నా ఇల్లు ఏమైపోతుందో, నా వాళ్ళు ఏమైపోతారో. అవునా కదా? మీరు ఆలోచించాలి. వీటిని ఆలోచిస్తున్నట్టు, ఇవి అప్పగింతలు చేస్తున్నట్టు కొన్ని కథల్లో, కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అవునా కదా? బాధ్యత. కానీ ఆత్మానుసారంగా ఆలోచించి ఆఖరి క్షణంలోనైనా దేవా నన్ను క్షమించు, నాకు పరలోకం కావాలి, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్తున్నాను, వీళ్ళెవరు నా వైపు నాకు రారు, ఈ లోకమే నాతోటి రాదు అని మన శరీరాన్ని జయించే మాట ఎంతమంది పలుకుతున్నారో చెప్పలేని పరిస్థితి. అందుకే చాలామంది మరణశయ్య మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థనకు పిలుస్తారో నేను ఒకటే మాట మాట్లాడతాను. ఈ ముసలోళ్ళందరితో కూడా చెప్తుంటాను. ఇప్పటికీ కొట్లాడుతూ ఉంటారు, కక్షలు కారిపన్నులతో ఉంటే, ఇవన్నీ ఎందుకయ్యా బాబు, ఇవన్నీ ఎందుకమ్మా బాబు, ఒకటే మాట మీరు ప్రార్థన చేసుకోండి, ఇక మీ శరీరము ముసలైపోయింది. అవునా కదా? మీకు రోగాలు వచ్చేసినాయి, ఏది బాగుపడదు. 60 ఏళ్ళ ముసలోళ్ళు వచ్చి కూడా నాకు కాలు నొస్తుంది, నడుము నొస్తుంది, ప్రార్థన చేయమంటారు తప్ప నా రక్షణ కోసం, నా కుటుంబ సభ్యుల రక్షణ కోసం ప్రార్థించండి అని ఎవరైనా చూశారా? నో. ఎప్పుడు ఈ బలహీనతగా నేనేమంటాను, మీకు రక్షణ కావాలి, ఆఖరికి ప్రార్థనలో కూడా ఈ కుటుంబాన్ని రక్షించండి, వీరిని రక్షించండి అని ప్రార్థన చేసి ముగిస్తానే తప్ప ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు, ఈ రోగాన్ని వెళ్ళగొట్టు అవన్నీ నాట్ ఇన్ అవర్ స్కోప్. మన ప్రార్థన స్కోప్లో లేవు అవి. ఖచ్చితంగా ఆనాడైతే దేవుడు మరి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు, వాళ్ళని ఎన్నుకున్నందుకు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. గాయము రేపువాడిని నేనే, గాయము కట్టువాడిని నేనే, మాన్పువాడిని నేనే అన్నాడని ఈరోజు అందరూ కూడా రోగాలు వచ్చినందుకు దేవుడు నాకెందుకు ఈ రోగం ఇచ్చాడు అనుకుంటున్నారు తప్ప ఆ రోగం మనం తెచ్చుకున్నదని ఆలోచించటం లేదు. మన తిండి వల్ల, మన ఆలోచనల వల్ల, మన పక్కవాడు చెడగొట్టినా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఉందనుకో, నువ్వు చుట్టదాగకపోయినా పక్కోడు చుట్టదాగినా వాడి పొగ వల్ల నీకు వచ్చేయచ్చు. నువ్వు పని చేసే ప్రాంతాన్ని బట్టో, నువ్వు జీవించిన విధానాన్ని బట్టో నీకు రోగాలు రావచ్చు. ఇప్పుడు రోగము దేవుని వల్ల వచ్చేది కాదు, కేవలము ప్రార్థనతో పోయేది కాదు. నిబంధనలో తేడా వచ్చింది కనుక యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు, రోగులకు వైద్యుడు అవసరము. ఒకవేళ ఆ వైద్యుని వల్ల కాకపోతే మనం చచ్చిపోవచ్చు. చనిపోయేటప్పుడు క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచినాం కనుక మేము చనిపోయినా బ్రతుకుతాం అనే ఆలోచన ఉండాలి తప్ప మాకు రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగాన్ని దేవుడు ఎందుకు బాగు చేయట్లేదు అని దేవునికి వ్యతిరేకంగా మారిపోయి చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం. నా అబ్బాయి అలాగే చనిపోయినాడు. అది నన్ను బాగా కలిచివేసి చదవడం ప్రారంభించాను. ఈ లోపల ఒక అబ్బాయి ప్రశ్నించాడు, వీటన్నిటికీ శరీర తత్వం ఎందుకు ఇలా శరీరం మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే, అది నేల శపించబడింది గనుక, ఈ శపించబడిన నేల, శపించబడిన ఈ ప్రకృతి మనం ధరించుకున్నాం గనక ఇది ఖచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకు చూపిస్తుంది, ఎందుకు మన మీద ఈ ప్రకృతి పగబట్టింది ఒకవేళ అనుకుంటే, దాని ఇచ్చను నెరవేర్చి మనల్ని దేవునికి కాకుండా చేస్తుంది. మామూలుగా ఉన్న ప్రకృతి అయినా, అవునా కదా? మీరు ఆలోచిస్తే మన శరీరం అనే ఈ ప్రకృతి అయినా మనకెందుకు విరోధంగా ఆపేక్షిస్తుంది?
మొన్నటి దినాన నేను చాలా మందిని ఫేస్బుక్లో కానీ వేరే దాంట్లో చూశాను. నేపాల్లో భూకంపం వచ్చింది అంటే వాళ్ళంతా పాపం చేసిండ్రు, అవునా కదా, వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు అని చాలా మంది దుర్మార్గులు క్రైస్తవులు మాట్లాడడం చూసాం. పాపం చేసినందుకో, నేరం చేసినందుకో, దేవుని కాదన్నందుకో, క్రైస్తవులను హింసించినందుకో కాదది. భూమిలో నుంచి ప్రతిదీ తీస్తున్నాడు ఈరోజు మనిషి, అవునా కదా. మనం ఆలోచించాలి. నీళ్లు ఈరోజు ఎంత లోపలికి వెళ్ళిపోయాం మనం. ఇక్కడే 650 వెళ్తే 1000 1200 పోతున్నాం. 6000 లోపలికి వెళ్తే గ్యాస్ వస్తుంది, ఇంకా ముందుకెళ్తే పెట్రోల్ వస్తుంది. ఇవన్నిటిని మనం లాక్కున్నందుకు లోపల పలకలు జరుగుతున్నాయి. అందుకే 2 పలకలు ఎప్పుడైతే గుద్దుకుంటున్నాయో భూమి పునాదులు కదులుతున్నాయి. కదిలినప్పుడు న్యాచురల్ గా అది కదిలినప్పుడు ఒక పలక గుద్దుకున్నప్పుడు ఎక్కడైతే రాపిడి జరిగిందో అక్కడ భూకంపం వస్తుంది. స్టిల్ ఆ పలకలు సెట్ అవుతున్నాయి గనకనే శాస్త్రమే చెప్పింది, దేవుడు కూడా చెప్తున్నాడు భూమి కంపించబడుతుంది అని, భూమి కంపించుచున్నది అని, భూకంపాలు వస్తాయని యేసుప్రభు నోటితో చెప్పాడు. యుద్ధములు, కరువులు, భూకంపాలు కూడా వస్తాయి. అవసరమైతే సునామీలు ఎందుకు వస్తున్నాయి అంటే భూమిలో మార్పులు మనం చేసిన పనే కదా. ఈ ప్రకృతి చేసిన పని వల్లనే భూకంపాలు వస్తున్నాయి. ఒక న్యాచురల్ వాతావరణం హిమాలయాలు. ఈరోజు మరి అక్కడ గ్యాస్ తీసుకోవడానికో, కరెంటు తీసుకోవడానికో అన్ని ఆనకట్టలు కట్టి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కంపిస్తున్నదో దాని కింద అగ్నిపర్వతాలు ఉన్నాయట, దాని కింద పలకలు కదులుతున్నాయి. మొన్నటి నేపాల్ భూకంపంలో మనుషులు చెప్తున్నారు దాదాపు 10 అడుగుల దూరం ఇండియా జరిగింది. కొన్ని దేశాల సరిహద్దులు జరిగాయట. అర్థమైంది. 10 అడుగులు అంటే 10 ఫీట్స్. మన బార్డర్ ఇంకొకరి బార్డర్లోకి వెళ్ళిపోయింది, ఇంకొకరి బార్డర్ మన బార్డర్లోకి వచ్చేసింది. ఇది లోపల జరిగిన క్రియ. ప్రకృతి దానంతట తానే పనిచేస్తూ ఉన్నది. ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే మనిషి మనం చేస్తున్న, మన శరీరం చేస్తున్న తప్పుల వలన, మన అభివృద్ధి పేరుతో చేస్తున్న వినాశం, అడవుల నాశనం వలన, ఈ ఎన్నో కారణాల వల్ల ఈరోజు మనిషి దోపిడీ తత్వం, ప్రభుత్వాలే దోపిడీ తత్వానికి లోనే అడవులు నరికి, గుట్టలను పలగొట్టి, ఈ మైనింగ్స్, ఇలా భయంకరమైన పరిస్థితుల వల్లనే ఈ భూకంపాలు, ఈ ప్రకృతి మన మీద పగబట్టింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ ప్రకృతి తన పని తాను చేసుకుంటూ ఎందుకు అలా చేస్తుంది? మనలో ఉన్న ఈ శరీరం ఎందుకు ఇలా చేస్తుంది అంటే మరొక చోట దేవుడు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి కాలంలో అంటే అప్పుడు ఈయన రాసేటప్పటికే ఇప్పటికి ఇంకా శ్రమలు ఎన్ని అయినాయో, రోగాలు ఎన్ని పెరిగినాయో, మరి ప్రకృతిలో ఎన్ని మార్పులు జరిగినాయో ఇప్పటికీ ఆలోచిస్తే భయంకరంగా ఉంటది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, ప్రకృతి పంచభూతములు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నవి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. మనకు దేవుడు దాన్ని లోబరిస్తే మనం దాన్ని వ్యర్థం చేస్తున్నాము. ఎందుకు దేవుడు భూమిని, ఒక దేవదూతను భూమిగా మార్చాడో, ఒక దేవదూతను నీళ్లగా మార్చాడో, ఒక దేవదూతను అగ్నిగా మార్చాడో, ఒక దేవదూతను ఆకాశముగా మార్చాడో, ఆ దేవదూతలు ఎందుకు మారాయో అవి మారిన స్థితికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం మొదలు పెట్టాం. ఎందుకంటే శపించబడిన తర్వాత
ఆ శపించబడిన ఈ ప్రకృతి ఎందుకు మనల్ని వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే, వ్యర్థపరచబడిన ఇది తొందరగా నా పూర్వస్థానానికి నేను వెళ్ళిపోవాలి అంటే, నాశనములోడైన ఈ విధానంలో నుంచి తన పూర్వస్థితికి నేను వెళ్ళిపోవాలంటే అది మరలా తిరిగి దేవదూతగా మార్పు చెందాలి. ఎప్పుడది? దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే, దేవుని కుమారుడుగా ఎవరైతే ప్రత్యక్షపరచబడతారో, ఎందరు దేవుని కుమారులుగా మారుతారో, దేవుని లెక్కెప్పుడు పూర్తవుతుందో అని ఈ సృష్టి, ఈ ప్రకృతి మిగుల ఆశతో తెరిచుచుచు కనిపెట్టుచున్నది. అంటే మనము మన దేహంలో ఉండి మూలుగుతున్నట్టే, మనం ఎప్పుడు దీంట్లోంచి విడుదల పొందాలని మనం అనుకుంటే, ఈ శరీరము కూడా ఈ బంధములో నుంచి, ఈ బందికానాలో నుంచి, ఈ శాపములో నుంచి విడుదల పొందాలని అది కూడా మూలుగుతూ ఉన్నది అంటున్నాడు. ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనియక ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఓకే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే దినం కోసము ఒకవైపు మనము ఎదురు చూస్తున్నాము, ఒకవైపు ప్రకృతి ఎదురు చూస్తుంది. అందుకే ఏదైతే శపించబడిన ప్రకృతి మనం తింటున్నామో, ఆ తిన్న ఈ శరీరము ఎందుకు మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటే, ఎంత తొందరగా మనం దేవుని కుమారులం అయితే దానికి అంత లాభం. మనము దేవుని కుమారులం కావాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి మనం. అంటే దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము కావాలి అంటే మనకు పరీక్షకు గురి చేయాలి. అందుకే ఈ శరీరం మనల్ని ఎంతగా ఇబ్బంది పెడితే అది మనకు లాభమా నష్టమా ఆలోచించాలి. లాభం. అది ఎంత ఇబ్బంది పెడితే అంత లాభం. ఎందుకంటే మనం ఎంతగా కాల్చబడితే అంతగా పరిశుద్ధులు అవుతాం. అందుకే శరీరానికి ఇచ్చ అంత బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే అది తొందరగా ఈ నాశనంలో నుంచి, ఈ దాసత్వంలో నుంచి విడుదల పొందాలని ఈ శరీరంలో ఉన్న మూలకాలు ఏదైతే పంచభూతాలు ఉన్నాయో అవి తమ విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే మనల్ని ఇబ్బంది పెట్టి మన చేత దేవుని పని చేయించి లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఇబ్బంది పెడుతుంది. రోగాలతోనో, నొప్పులతోనో, వాటెవర్ ఇట్ మే బి, ఆలోచనలతోనో తన కోరికలు తీర్చుకొని తొందరగా భూమిలో కలిసిపోయి ఈ భూమి తిరిగి మరలా ఒరిజినల్ దేవదూతగా మారటానికి అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. మనం ఆ ఇబ్బంది నుంచి తట్టుకోవడానికే దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ ఆత్మతో ఈ శరీర ఇచ్చను చంపి, శరీరము ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది. నువ్వు పాస్టర్వా, రెవరెండువా, నువ్వు ఎవడివైనా సరే ఏ విధంగా ఏదైతే పని చేయొద్దంటుందో ఆ చేయొద్దన్న పనిని చేయించటానికి నీ శరీరం ఇబ్బంది పెడుతూ, చేయించవలసిన దశలో నువ్వు చేయవలసిన దశలో తప్పుకొని ఆత్మానుసారంగా నడిచి దేవుని బహుమానం పొందటానికి ఇది సిద్ధంగా ఉంది. ఎందుకంటే మనం ఈ దేహంలోంచి బయటకు వస్తే ఇది మట్టిలో కలిసిపోతుంది. ఆ తర్వాత ఆ మట్టి విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఇలా దేవుని మనస్సును ఎరిగి, దేవుని ఆలోచన ఎరిగి, ఈ కాలంలో ఉన్న దేవుని చిత్తం, పాత నిబంధనలో ఉన్న దేవుని చిత్తం, కొద్దిమంది ఏడల దేవుడు చూపిన అది ఇప్పుడు సర్వలోకంలో ఏడల చూపిస్తున్న దేవుని ఈ చిత్తాన్ని, ఆజ్ఞలను కనుక మనం రుచి చూచి ఎరగలిగితే ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమున్నా, ఎన్నున్నా ఆ పౌలు ఏమన్నాడు అంటే, ఎల్లప్పుడూ ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియపరచనివ్వండి. నువ్వు ఏమి ఇబ్బందిలో ఉన్నా, ఏం కష్టాల్లో ఉన్నా నువ్వు ప్రభునందు ఆనందించు, ముందుకు వెళ్ళాలి అంటే నీకు ఆత్మ సహాయం ఇచ్చాడు. ఇబ్బందులు లేనోళ్ళు, కష్టాలు లేనోళ్ళు, రోగాలు లేనోళ్ళు, ఆలోచనలు లేనోళ్ళు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. క్రీస్తు యేసులోనికి వచ్చిన వాడిని జయిస్తున్నాడు. క్రీస్తు యేసు తెలియనుడు దాంట్లోనే మునిగిపోయినాడు. యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా దీన్ని సాధ్యమైనంత వరకు జయించి, ఆత్మానుసారంగా నడిచి, శరీర ఇచ్చను జయించి
మనం దేవలోకానికి అలా ఇచ్చయించి అలా ఆ ఇచ్చను నశింపజేయడానికే మనం దేవుని రాజ్యంలోనికి వచ్చాం. ఈ దేవుని రాజ్యంలో పరీక్షకు గురవుతూ, ఈ సంఘర్షణకు గురవుతూ, దేవుడు పెట్టిన కష్టాలు కాదని మనమే కష్టాలు కొని తెచ్చుకున్నాం. ఒక యోబుకైతే ఆయన పరీక్ష కోసం దేవుడు అనుమతించి అప్పటికప్పుడు ఒక పెద్ద రోగాన్ని కలుగజేసే పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు మనకు రోగం మనం తిన్న తిండి వలనో, మనం ఆలోచిస్తున్న విధానం వలనో, మనకున్న పరిస్థితుల వలనో మనం కొని తెచ్చుకున్నాయే తప్ప వేరేవి కాదని, వాటిలో నుంచి బయటపడడానికి కూడా దేవుడు మార్గాన్ని ఇచ్చాడు. మనం ఆలోచన తగ్గించుకుంటే బీపీ రాదు, అవునా కదా? మనం ఆలోచన టెన్షన్ తగ్గించుకుంటే షుగర్ రాదు. అందరి శరీరాలకునే కొంత షుగర్ అనేది హెరిడిటీ అంటున్నాం అనుకోండి. నో, కొందరికి హెరిడిటీ రాలేని పరిస్థితి, కొందరికి రోగాలు హెరిడిటీ అంటున్నాం. అది మన తప్పు లేదనుకో. ఒకవేళ ఆ రోగం నీకు వచ్చిందనుకో, మీ తాతదో ముత్తాతదో, త్వరగా పోయావనుకో, నీకు వచ్చే నష్టమేమి లేదు. దేవానికి స్తోత్రం, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నా శరీరంలో నుంచి నేను విడుదల పొందుతున్నాను అనే సంతోషంతో దేవుని స్తుతించిన వాడే శరీర తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, దేవుని తత్వాన్ని అర్థం చేసుకొని దేవత్వంలోనికి మార్పు చెంది దేవలోకానికి వెళ్ళే అర్హత పొందిన వాడవుతాడు. గనక అలా దేవలోకానికి, పరలోకానికి వెళ్ళే అర్హతను మనం సంపాదించుకున్నట్టుకే దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరము దాని ఇచ్చను నెరవేర్చుకోవడానికి ఆయన అధికారం ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అదే మనల్ని పరీక్షిస్తుంది. ఇప్పుడు ఎవడో సైతాన్ వచ్చి, వేరేవాడు వచ్చి మనల్ని రెచ్చగొడుతున్నాడు అనుకుంటున్నాం, కానీ మన శరీరమే మనల్ని రెచ్చగొట్టి మన కోరికలు తీర్చుకోమని, మనం చేయకూడని పని చేయించేటట్టు దానికిచ్చి, ఎందుకు ఇచ్చాడు అంటే ఈ పరీక్షలను నెగ్గాలి అని. ఈ పరీక్షలను నెగ్గాలి అంటే అప్పుడప్పుడు పడిపోతున్నాం, తప్పదు మరి, ఎందుకంటే బలహీనం అయిపోయాం. అలా నీ కృప, దేవుని కృప అంటే ఆత్మ, మళ్ళీ ఆత్మ సహాయంతో మనం లేస్తున్నాం. అలా లేస్తూ పడుతూ మన ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందాలి అంటే శరీరము, దాని ఇచ్చ, దాని తత్వాన్ని తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా మిక్కిలి, ఇది బలహీనమైన ఘటం. ఒక భార్యను ఎలా నువ్వు సంసారం చేయమన్నాడో, నీ యొక్క శరీరంతోనే నువ్వు సంసారం చేయాలి. ఎందుకంటే ఈ శరీరంలో నువ్వు ఉండి దీన్ని జయించి, దీనికి ఏ బాధలున్నా దీన్ని బాగు చేసుకొని, అవసరమైతే దీని ప్రకారంగా కాక ఆత్మానుసారంగా నడుమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. గనక ఇప్పుడు శరీరం ఎందుకు ఇబ్బంది పెడుతుందో, ఆ దేవదూతలు మనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయో, ఆ దేవదూతలు తిరిగి తన స్వరూపంలోనికి మార్చడానికి ఎంత తొందరగా మేము రూపాంతరం చెందితే మాకంత మేలు. ఎందుకంటే కొన్ని దేవదూతలు దేవలోకంలో కనీసం యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేసుకుంటూ, స్తుతి చేసుకుంటూ మంచిగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. మరి వీరు భూమిగా మారిన ఈ దేవదూత కష్టాలను అనుభవిస్తున్నది, ఎన్ని బాధలు అనుభవిస్తున్నదో, ఎంత మూలుగుతున్నదో, అది ఎన్ని మన మాటలు వింటుందో, ఎన్ని మాటలు పడుతుందో, మనం చేసే క్రియల వలన ఎంత ఇబ్బంది పడుతుందో, ఈ ఇబ్బందిలో నుంచి బయటికి రావడానికి అది ప్రసవ వేదన పడుతూ మూలుగుతూ, మనకు లోబర్చినందుకు, వ్యర్థపరిచేందుకు మన మీద మనకు పరీక్షకు గురి చేస్తూ, మనం తొందరగా దేవుని కుమారులమైతే అది తొందరగా తన విడుదల పొందుతుందనే ఉద్దేశంతోనే ఈ సంఘర్షణ జరుగుతుంది. కనుక దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడినాడు. వినవాక్యము మనల్ని గ్రహించి లోపల నాటబడి దాని ప్రకారంగా ప్రవర్తించి దేవుని మనసును ఎరిగి క్రీస్తు యేసుకున్న మనసు ప్రకారంగా మనము ఈ శరీరము, శరీర ఆశలను, ఈ సమస్యలను అన్నిటినీ జయించి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మనకి ఈరోజు ఇచ్చాడు. విన్న మీరు దీన్ని ఆలోచించి, నాకున్న అనుభవ జ్ఞానము కావచ్చు, నాకున్న ఆత్మజ్ఞానం కావచ్చు, నేను ఆలోచించిన పరిధిలో మీకు ఈరోజు ఈ విషయాన్ని నేను బోధించగలిగాను. మీరు ఇంతకంటే మంచిగా ఆలోచించి, ఇంకెక్కువ రెఫరెన్స్లను వెతికి పట్టుకొని, ఇంకా ఈ శరీర తత్వాన్ని గ్రహించి, మీకున్న అనుభవం, నీకెదురైన సమస్యలు వేరు, నాకెదురవుతున్న సమస్యలు వేరు, వీటన్నిటినీ జోడి చేసి క్రోడీకరించి మీరు ఈ తత్వాన్ని తెలుసుకొని, ఈ తత్వాన్ని అనేకులకు బయలుపరిచి, ప్రతి మనిషి శరీరాన్ని ఎలా జయించాలో, ఎందుకు జయించాలో, లోకాన్ని ఎందుకు జయించాలో, లోకాశల నుంచి ఎందుకు బయటపడాలో, మన ఆలోచనలన్నీ మనకున్న పరిధిలో ఈ చట్రంలో నుంచి మనం ఎలా బయటికి పడాలో
వాళ్ళందరికీ మనం మార్గం చూపిస్తూ క్రీస్తు యేసును ధరించుకోవాలని దేవుని కోరికను మీకు చెప్పాను. ఇంతకంటే మంచిగా ఆలోచించి ఇంకా మీరు మీ ఇబ్బందులను అధిగమించి సమయమందును అసమయమందును దేవునికి మహిమ తీసుకొచ్చి దేవలోకానికి పోయే అర్హత సంపాదించుకోవాలని దేవుని పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకము దాని ఆశ గతిస్తున్నది. ఈ నాటక రంగంలో మేము పాత్రధారులమని ఎరిగి మా పాత్రను మేము పోషిస్తూ, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. శరీరము తన పాత్రను పోషిస్తూ ఉంది. మరి ఆత్మలమైన మేము మా యొక్క పాత్రను సమర్థవంతంగా పోషించి మీరిచ్చే ఆత్మ సహాయముతో శరీరేచ్ఛను జయించి అడుగడుగునా దాని తత్వాన్ని గ్రహించి మరి దానికి విరోధంగా ప్రవర్తించి దేవా మీ ఆత్మ సహాయముతో మీ సన్నిధికి చేరగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించుమని, మాకున్న అనుభవాలను ఎదురైన సమస్యలను దేవా వాటిని ఎల్లప్పుడూ మరి నెమరు వేసుకోకుండా ప్రతిదాన్ని కాలమే తప్పకుండా తీరుస్తుంది అని, దేవా సమస్యలన్నీ వాటికి అవే పరిష్కరింపబడతాయని మీ ఆత్మ సహాయంతో వాటికి సమాధానం వెతుక్కుంటూ ఆ ప్రశ్నలను ఆ కష్టాలను ఎదుర్కొంటూనే మా ప్రభువునందు ఆనందంతో మేము ముందుకు సాగగలిగే భాగ్యమే మాకు ఇవ్వమని, మాకున్న సమస్యలు ఇతరుల సమస్యలు ఎన్నిటితో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఎంతమంది అలా కొట్టుమిట్టాడుతున్నారో దేవా, వారికి నీ ఆత్మను అనుగ్రహించి ఆత్మ సహాయంతో బయటికి వెళ్ళగలిగే మార్గము చూపించమని ప్రార్థన చేస్తూ మా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్త ఇబ్బందుల నుండి మేము విడుదల పొంది సమయమందును అసమయమందును మీ వాక్యము ద్వారా మరి దాన్ని ప్రకటిస్తూ దాన్ని తిని నెమ్మది పొందుతూ దేవా నా తండ్రి, మా దేహం యొక్క విడుదల కోసం మేము కనిపెడుతూ అనేక మంది దేహాలలో నుంచి వారు విడుదల పొందే మార్గము చూపిస్తూ మా యేసుక్రీస్తు వలె ఆయన యొక్క మనస్సును కలిగి ఉండి దేవా నా తండ్రి ఈ లోకాన్ని జయించగలిగే భాగ్యమే మాకు ఇవ్వమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరము నిరాశపడకుండా మాకెందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించకుండా ఏది జరిగినా మా మంచికే అనే ఆలోచనతో ప్రతి వ్యక్తి ముందుకు వెళ్ళగలుగునట్లు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, ఈ జ్ఞానాన్ని ఇంకా లోతుగా ఆలోచించి చర్చించుకొని ఇంతకంటే గొప్పగా దీన్ని గ్రహించి దేవా అనేకులకు వివరించే జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వినని పిల్లలందరికీ అనుగ్రహించమని మరొకసారి ఇంతకంటే మరి లోతుగా ఆలోచించి ఇంతకంటే గొప్పగా చెప్పగలిగే జ్ఞానం, ఆత్మ సహాయము నాకు కూడా అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మేము మళ్ళీ కలుసుకునేంత వరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.